ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అవమానించాడని చెప్పి కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పైన పరీక్షలు రాసి పాస్ అయ్యి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ట్రైనీ ఐపీఎస్గా ఉండి అంత కష్టపడ్డ వ్యక్తి తన వ్యక్తిగత వ్యవహారంతో ఇప్పుడు జైలు పాలైనటువంటి ఉదంతమే ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్కి సంబంధించిన ఉదంతం. దాంట్లో ఇప్పుడు పోలీసులు వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ అయితే సంచలనం సృష్టిస్తోంది. కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఈ వివరాలను బయటపెట్టారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్గా పనిచేశారు. ఆ తర్వాత యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అతి సాధారణ స్థాయి నుంచి ఐపీఎస్కి ఎదిగిన తన ప్రయాణాన్ని వివరిస్తూ ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశారు. అదే సమయంలో ఐపీఎస్కి ఎంపికైనటువంటి బాధితురాలు ఆ పోస్టుకు స్పందించింది. దీంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. శివరంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఇరువురి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొద్ది రోజుల్లోనే ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండడంతో బాధితురాలు అతన్ని దూరం పెట్టింది. దాంతో కోపంతో రగిలిపోయిన ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాన్ని వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను తిట్టడం, అవమానించడం, ఇరువురి మధ్య జరిగిన చాటింగ్లు బయట పెడతామని, ఆత్మహత్య చేసుకుంటాను కూడా బెదిరించడం వంటివి చేశాడు. అప్పటి నుంచి బాధితురాలు మరింత దూరం పెట్టి సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేసింది. దీంతో ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఐడియాలతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల బాధితురాలు జుట్టు పట్టుకుని ఆమెను తన గదిలోకి ఇడ్చుకెళ్ళిన ఉదయ్ కృష్ణారెడ్డి మెడ మీద కత్తి పెట్టి నిర్బంధించాడు. బాధితురాలను అసభ్యంగా తాకడమే కాక చంపుతానని బెదిరించాడు. అంతేకాకుండా బాధితురాలికి తెలియకుండా తీసిన వీడియోను ఆమె భర్తకు పంపించాడు. జూన్ 23 మొదలైన వేధింపులు వారాల పాటు కొనసాగితే జూలై 10 మరోసారి దాడి జరగడంతో ఆమె పోలీసులు ఆశ్రయించింది. అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడ సమీపంలో మంగళవారం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో విచారించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్ కూడా జైలుకు పంపించారు. ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో ఊరట లభించలేదు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తన మీద నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. క్వాష్ పిటిషన్లో తుది తీర్పు వచ్చే వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే ధర్మాసనం ఎట్లాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.